అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హైదరాబాదులో అల్లర్లు సృష్టించడం పవన్ కళ్యాణ్ లక్ష్యమా? హైదరాబాదులో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ లక్ష్యమా? తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అయ్య జాగీరా అని సవాలు విసరడం వెనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి? ఒక పార్టీ పెట్టి ప్రజలను పరిపాలించే ఒక డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడుతారా? ఇలాగే మాట్లాడుతారా? రెండు ప్రాంతాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించే విధంగా ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? హైదరాబాదులో అల్లర్లను సృష్టించి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తెలంగాణకు కాకుండా కేంద్రం చేతిలో పెట్టే ఉద్దేశం మీకేమైనా ఉందా? ఆ ఉద్దేశంతోనే మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు తన ప్రెస్ మీట్ను ఒక్కసారి పరిశీలిస్తే చాలా స్పష్టంగా రెండు ప్రాంతాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను వాటిని నివారించే విధంగా ఎక్కడ ఆయన ప్రసంగం లేదు. మేము ప్రశ్నించమా? మా అయ్య జాగీరు, మీరెవ్వరు మమ్మల్ని ప్రశ్నించడానికి మీ అయ్య జాగీరా? నేను వస్తాను తెలంగాణకి, దమ్ముంటే ఆపండి. నేను ప్రెస్ మీట్ నా ఇంట్లో ఎందుకు పెట్టానంటే నా ఇంటి అడ్రస్ మీ అందరికీ తెలియాలని, నా ఇంట్లోనే నేనుంటాను, దమ్ముంటే నా ఇంటి మీదకి రండి, వచ్చి దాడి చేయండి అని మాట్లాడాను. చూస్తే పవన్ కళ్యాణ్కి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని పూడ్చే ఉద్దేశం ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విభేదాలని రెచ్చగొట్టే ఉద్దేశమే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. ఆంధ్ర తెలంగాణ ప్రజలని మనం కలిసుందామనే మాట ఎక్కడా కనిపించలేదు. మేము పోటీ చేస్తాం, రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, తెలంగాణలో మేము అడుగు పెడతాం. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? తెలంగాణలో అడుగు పెట్టొద్దని ఎవరొద్దన్నారు? తెలంగాణలో అడుగు పెట్టి తెలంగాణలో పోటీ చేయొద్దని ఎవరొద్దన్నారు? మీరు తెలంగాణలో సభలు పెడితే ఎవరడ్డుకున్నారు? ఈ పరిస్థితుల్లో సభలు వద్దన్నది మా ఉద్దేశం. ఆంధ్ర తెలంగాణకు మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరి ఇష్యూ ప్రాంతీయ విభేదాలకు దారితీసింది. మీ జన సైనికులు వాడిన భాష, మీ జన సైనికులు చెప్పి రాసిన రాతలు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. తెలంగాణ ప్రజలకు ఆత్మాభిమానం ఉంది, మా ప్రాంతమని, మా గడ్డ మీద మాకు ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమను మీరు పిన్నీసు పెట్టి కుచ్చి కెలికి దాన్ని ఉద్రిక్తంగా మార్చకండి అని చెప్పాం. తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు అందుకే మీ సభకు అనుమతిని ఇవ్వలేదు. వస్తున్నారు కదా రోజు తెలంగాణకి, మీకు ప్రోటోకాల్కి తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సపోర్ట్ చేస్తుంది కదా. ఇవాళ మీరు తెలంగాణలో ప్రెస్ మీట్ పెడితే మీ ఇంటి చుట్టూ పోలీసులను పెట్టింది కదా తెలంగాణ ప్రభుత్వం. ఎవరొద్దన్నారు? మీరు అంటారు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్లే పదవుల్లో ఉన్నారు అని. ఉండొచ్చు, తప్పే ఉంది. మీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులకు తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదా? అరికపూడి గాంధీ కావచ్చు, మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన దివంగత, ఆయన చనిపోయారు, ఆయన కావచ్చు, ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా. ఎవరు ఆపలేదు కదా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తాం, చేయండి, ఎవరు ఆపలేదు కదా మిమ్మల్ని. మీ ఆంధ్ర భావజాలాన్ని తీసుకొచ్చి మా పైన రుద్దొద్దు అని చెప్పాం. మీ ఆంధ్ర అసమానతల్ని తీసుకొచ్చి మా మధ్య రుద్దొద్దు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే అసమానతల మధ్య కదా. ఎంతమంది ఉన్నారు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ప్రజలు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ భాషకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గౌరవం వచ్చింది. అంతకుముందు తెలంగాణ భాష ఏంటి? విలన్ల భాష కదా. మీరు హీరోల భాష ఆంధ్ర భాష, ఆ తర్వాత తెలంగాణ భాష విలన్ల భాష అయింది. ఇప్పుడు హీరోల భాషగా ఎందుకు మారింది? ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది కాబట్టి హీరోల భాషగా మారింది. ఇంత సమైక్యత ఉన్న తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి అన్నదమ్ములుగా బతికే ఈ హైదరాబాదు నగరంలో మళ్ళీ మీరెందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ మీరు చిచ్చు పెట్టే విధంగా, ఉద్రిక్తల్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే హైదరాబాదుని మీరు అంటున్నారు కదా, కేంద్రం దృష్టి సారించాలి హైదరాబాదు లాంటి నగరాలపైన. హైదరాబాదులో ఇటువంటి విభేదాలు తలెత్తకుండా ఆపాలి అంటే కేంద్రం ఎంటర్ అయి హైదరాబాద్ నగరం పైన ఛార్జ్ తీసుకొని దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించాలని. మిమ్మల్ని ఉండొద్దన్నాడు? 12 ఏళ్ల తెలంగాణలో ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తి పైన దాడి జరిగిందా? 12 ఏళ్ల తెలంగాణలో ఏ ఒక్క ఆంధ్ర వ్యక్తిని, ఆంధ్ర యువకుడిని, ఆంధ్ర నిరుద్యోగిని ఉద్యోగం చేయొద్దని అడ్డుకున్న సందర్భాలున్నాయా? 12 ఏళ్ల తెలంగాణలో ఏ ఒక్క ఆంధ్ర ప్రాంతపు కుటుంబాలపైన దాడులు చేసిన సందర్భాలున్నాయా? 12 ఏళ్ల తెలంగాణలో మిమ్మల్ని ఎప్పుడైనా అడ్డుకున్నారా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రేమించారు.
తెలంగాణ ప్రజలు మెగాస్టార్ చిరంజీవి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కావచ్చు, మీ సినిమాలకి పట్టం కట్టారు. లక్షలు ఖర్చు పెట్టి మీ సినిమాలు చూశారు, చూస్తూనే ఉన్నారు. ఇవాటికి పవన్ కళ్యాణ్ అంటే మా హీరో అని చెప్తారు. ఇదేనా వీళ్ళు చేసిన పాపం? అందుకేనా హైదరాబాద్ని కేంద్రం చేతుల్లో పెట్టాలి అనే ఆలోచనతో మీరు మాట్లాడటం? అందుకేనా కేంద్రం దృష్టి పెట్టాలి హైదరాబాద్ మీద అని మాట్లాడటం? దేశ సమైక్యతను ఎవరు ఎదుర్కొన్నారు? ఎవరొద్దన్నారు చెప్పండి. ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలని, ఆ రోజు తెలంగాణలో అధికారంలో ఉన్న మోదీ ఆదేశాలని, ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటల్ని ఆ రోజు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారా? ఈ రోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకించారా? మోదీని ఎందుకు వ్యతిరేకించారు? కరోనా సమయంలో ప్రధాని మోదీ చెప్పిన మాటల్ని పాటించారు కదా. భారతదేశంపైకి ఏ సమస్య వచ్చినా ఒక భారతీయుడిగానే స్పందించారు కదా. మీకు మాత్రమే ప్రత్యేకమైన దేశభక్తి ఉందా? తెలంగాణ ప్రజలకు దేశభక్తి లేదా? మీ మాటల ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? మీ మాటల ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రజలకు దేశభక్తి లేదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. చెప్తున్నాను కదా, అప్పట్లోనే గోరెటి వెంకన్న రాసిన పాట మీరు గద్దర్ని గుర్తు చేసుకున్నారు కాబట్టి నేను గోరెటి వెంకన్నను గుర్తు చేస్తున్నా. రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఇడ్లీ బండి పెట్టొచ్చు అని. తెలంగాణ ఉద్యమంలో కూడా ఏనాడు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ హైదరాబాదు నగరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఏనాడు మాట్లాడలేదు. అంత ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టింది మీ జనసేన పార్టీ కాబట్టి, తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు అన్నారు కాబట్టి మీకేం పని నవనిర్మాణంతో? ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం మీకెందుకు ఇప్పుడు? ఆ రోజే మీరు తెలంగాణకు వ్యతిరేకం కదా అనే విషయంలో మిమ్మల్ని ప్రశ్నించారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఉంది, దాన్ని డెవలప్ చేయండి. మీరే చెప్పారు ఇవాళ ప్రెస్ మీట్లో. ఏం చెప్పారు? మా యువత హైదరాబాదుకి వలస రాకుండా ఉండాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. చెయ్యండి. మీకు గూగుల్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, విశాఖపట్నానికి బోల్డని కంపెనీలు వస్తున్నాయి. చెయ్యండి. అమరావతిలో 80,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో పెద్ద కంపెనీలు పెట్టండి, పెద్ద స్టార్టప్లు స్టార్ట్ చేయండి. అక్కడ యువతకు అవకాశాలు కల్పించండి. యువతని రెచ్చగొట్టి హీరోయిజాన్ని చూపించాలంటే కష్టం పవన్ కళ్యాణ్ గారు. మీరు ముఖ్యం డిప్యూటీ సీఎం పొరపాటున మీరు అనుకుంటున్నారు నేను ఏపీలోనే ఏం చేయలేకపోయాను, ముఖ్యమంత్రి కాలేకపోయాను, ఇక్కడ అయితానా అని. ఇక్కడ మీరు ఎప్పటికీ కాలేరు, ఆ విషయం మీకు తెలుసు. ఏపీలోనే కాలేని వాళ్ళు మీరు ఎక్కడ చేస్తారు? ఇక్కడ చెప్పండి. మీరు చెప్తున్న మాటలు, మీరు అంటున్న మాటలు కాదు. దయచేసి మేము అన్నదమ్ముల్లా కలిసున్నాం, స్నేహితులుగా మారిపోయాం, బంధువులుగా మారిపోయాం. మా బంధుత్వాన్ని, మా స్నేహాన్ని దెబ్బతీయకండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం. పవన్ కళ్యాణ్ గారు, మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేసుకోండి, కానీ హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే దురుద్దేశాన్ని పరోక్షంగా మీ మాటల నుంచి బయటపెట్టకండి. మేమేం మర్చిపోలేదు. మీ సోదరులు, తెలుగు ప్రజలు ఎంతగానో అభిమానించే, నేను చాలా ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విభజన సమయంలో 2013లో హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి అని ఆయన మాట్లాడిన మాటల్ని మేము మర్చిపోలేదు. మాకంటే ఎక్కువ మీరు గుర్తుపెట్టుకున్నారని ఇవాళ మీ ప్రెస్ మీట్లో మాకు స్పష్టంగా అర్థమైంది. హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేయాలనే దురుద్దేశం మీ మాటల్లో కనిపించింది. ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రం చేతుల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజల గుండెకాయ. తెలంగాణ ప్రజలకే కాదు, మీలాంటి ఆంధ్ర ప్రాంతపు యువతకి, ఆంధ్ర ప్రాంతపు ప్రజలకి కూడా ఉపాధి కల్పించే కల్పతరువు హైదరాబాద్. ఈ నగరం పైన మీరు దయచేసి ఈ నగరాన్ని మీ ప్రాంతీయ భావజాలంతో రెచ్చగొట్టి ఈ నగరాన్ని డిస్టర్బ్ చేసే ఆలోచన చేయకండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా భావోద్వేగం ఉంటుంది, ప్రాంతీయ ఉద్వేగం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని తెలంగాణలో మీరు రాజకీయాలు చేయండి. మీరేదో కొండగట్టుకి 30 లక్షల రూపాయలు ఇచ్చాం కాబట్టి మేము గుండు కొట్టించుకొని మీకు దండం పెట్టాలి అన్నట్టుగా ఉంది మీ మాట. కొండగట్టుకు 30 లక్షల రూపాయలు ఇచ్చాం కాబట్టి మేము మీకు దండాలు పెడుతూనే ఉండాలి అన్నట్టుగా ఉంది మీ మాట. మీరెందుకు దెప్పి పొడుస్తున్నారు కొండగట్టు గురించి? గద్దర్ మీ దగ్గరకు వచ్చి కారు అడుక్కున్నారా? ఎందుకు ఆయన మరణానంతరం ఈ విషయాన్ని చెప్తున్నారో ముందే ఎందుకు చెప్పలేదు? మీ మాటల్లో ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే మీ మాటల్లో రెచ్చగొట్టే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ జర్నలిస్ట్గా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా నేను చెప్తున్నాను, దయచేసి రెచ్చగొట్టకండి. 2 ప్రాంతాల వారిని కలిసి ఉండే విధంగా ప్లాన్ చేయండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో
తొలుత రెచ్చగొట్టింది ఆంధ్ర ప్రాంతపు నాయకులే. ఈ విషయాన్ని మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఆయన్ని వ్యతిరేకించి పేటీఎం అని మాట్లాడింది మీ ప్రాంతపు సోషల్ మీడియా హ్యాండిల్సే. నాగేశ్వర్కి వైసీపీ జెండాని వేసి ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి స్వయంగా మీరు పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టింది ఆ ఫోటోని. అక్కడి నుంచే మొదలైంది ఈ విద్వేషం, ఈ ఉద్వేగం, ఈ ఘర్షణ పూరితమైన భాష. ప్రొఫెసర్ నాగేశ్వర్ని మీరు కెలుక్కున్నారు చాలా స్పష్టంగా. మళ్ళీ నిన్న వీడియోలో చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. చాలా స్పష్టంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యల్ని ఒక టీవీ ఛానల్ ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు, వెనక్కి తీసుకుంటున్నానని. చెప్పిన తర్వాత నాగేశ్వర్కి ఆ వైసీపీ రంగుని అద్దే ప్రయత్నం ఎందుకు చేశారు, పేటీఎం అని ఎందుకు మాట్లాడారు, ఆయన సామాజిక వర్గాన్ని ఎందుకు వ్యతిరేకించారు? మీరు కాదా రెచ్చగొట్టింది? మీరు సోషల్ మీడియాలో రెచ్చగొడితే దాన్ని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాంతపు వ్యక్తులు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఫలితంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చిపోతున్నాయి. దయచేసి వాటిని ఎలా సద్దుమణిగేలా చేయాలి అనే ఉద్దేశాన్ని ప్రకటించండి. ఏమొచ్చింది మీకు తెలంగాణలో ఇవాళ సభ పెట్టాలని? రెండు ప్రాంతాల మరి ఇన్ని 12 ఏళ్ల నుంచి రాని గుర్తుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెలంగాణకు ముందే పార్టీ పెట్టారు కదా. 12 ఏళ్లుగా తెలంగాణలో జూన్ 2వ తేదీన అవతరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 12 ఏళ్లుగా మీరు ఈ నవనిర్మాణ సభలు ఎందుకు పెట్టలేదు? ఇవాళ కొత్తగా నాగేశ్వర్ ఇష్యూ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోషల్ మీడియాలో వాడివేడిగా వారు జరుగుతున్న ఈ తరుణంలో మీకు 2000 మందితో తెలంగాణలో సభ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు? ఇది రెచ్చగొట్టే దురుద్దేశం మీలో ఉన్నట్టా లేదట? మీ ఉద్దేశంలో హైదరాబాద్ నగరాన్ని వివాదాస్పదంగా మార్చాలనే దురుద్దేశం మీకు ఉందా లేదా? చాలా స్పష్టంగా మీ ప్రెస్ మీట్ని మీరే ఒక్కసారి టీవీలో వేసుకున్న వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అంటున్నాను క్లైమాక్స్లో, ఈ వీడియో క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు రెండు ప్రాంతాల మధ్య చెలరేగిన విద్వేషాల్ని సద్దుమణిగేలా ఉంటాయి అనుకున్నాం, కానీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు. ఇప్పుడు అర్థమవుతోంది మీ సోషల్ మీడియాలో ఆ పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాయిస్తున్నది మీ ఆదేశానుసారమే అని. నా అభిప్రాయం వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.